క్రిస్టియన్స్గా మారే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు రకాలు ఉన్నారు. ఒకటి జీసస్ అనే దేవుడి ద్వారా వాళ్ళకి ఏదైనా స్వస్థత జరిగితే వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు స్వచ్ఛందంగా మారుతారు. ఒకటి. రెండు, లేదా కులావమానం, ముఖ్యంగా దళితులకు, మాదిగ వారికి, మాల వారికి, బైండ్ల వారికి, ఈ దళితుల్లో ఉన్న 58 కులాల్లో ఎవరైతే ఆలయాలకు పోతుంటే, రాముని ఆలయానికో, శివాలయానికో, వెంకటేశ్వర స్వామి ఆలయానికో వెళ్తుంటే మీరు మా ఆలయాల్లోకి రావద్దని కొట్టేది వీళ్ళే. కాబట్టి ఆ ఆలోచనతోటి వాళ్ళు ఆలయాలకు పోకుండా క్రిస్టియనిటీ వైపు పోతున్నారు. అంటే మొట్టమొదటి తప్పు మీదే. ఇది. ఇంకొకటి, ఈయన ఏమంటాడు, వాళ్ళ సొంత జాగాలో వాళ్ళు చర్చి కట్టుకుంటా అంటే ఎట్లా కట్టుకుంటున్నావు నువ్వు అని అంటాను. సరే, నువ్వు అన్నదాని ప్రకారం వాళ్ళకి పర్మిషన్ రావాల్సిందే. పర్మిషన్ వచ్చినాకనే వాళ్ళు చర్చి కట్టుకోవాలి. దాన్ని కూడా నీ అంశాన్ని సమర్థిస్తాం. ఇక ఇంకొకటి, ఒకవేళ క్రిస్టియన్స్గా ఎవరైనా ఎక్కడైనా చర్చిలలో ప్రార్థన చేసుకుంటా అంటే వాళ్ళను గుర్తించి వాళ్ళని తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్కి అప్పచెప్పి వాళ్ళకు బీసీసీ సర్టిఫికెటో బీసీబీ సర్టిఫికెటో ఇప్పిస్తా అంటాను. సరే, అట్లా అనుకుంటే ఇప్పుడు ఎస్సీలుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్గా మారితే బీసీసీ సర్టిఫికెట్ ఇప్పిస్తావు. అట్లా అంటే మరి బీసీలు అంతా క్రిస్టియన్స్ అన్నట్టే కదా. ఈ లాజిక్ ఎట్లా మర్చిపోతాను? క్రిస్టియన్స్గా మారిన వాళ్ళకు బీసీ సర్టిఫికేట్ ఇస్తామంటాను. మరి క్రిస్టియన్స్గా మారకముందే బీసీలకు బీసీ సర్టిఫికేట్ ఉంది కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? నేను మళ్ళీ అంటున్నా, క్రిస్టియన్స్ మీరు ఏ బొచ్చుగాడికి భయపడకూర్రి. నేను మళ్ళీ అంటున్నా, రాజ్యాంగం మీకు మత స్వేచ్ఛనిచ్చింది. మత మార్పిడులు అంటే వీళ్ళకు కనీస జ్ఞానం లేదు. ఉదాహరణకు మన ట్రైన్లో పోతుంటే ఛాయ్ అమ్మేవాడు వస్తాడు, ఛాయ్ అనుకుంటూ వస్తాడు. ఒక ఛాయ్ నువ్వు అడిగితేనే వాడు ఛాయ్ పోస్తాడు, నువ్వు అడగకపోతే వాడు వెళ్ళిపోతాడు. అట్లాగే మతం అనేది కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత ఎక్కడ బెటర్మెంట్ ఉన్నది అని ఎంకులు ఆడుకొని మనిషికి మనిషే పోతే అది మత స్వేచ్ఛ. లేదు, నీ ఇంట్లోకి చొరబడి బైబుల్ బలవంతంగా చేతిలో పెట్టి నువ్వు మారవలసిందే అని నిన్ను ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా నువ్వు మత మార్పిడి కింద కేసు పెట్టు, 100% నీకు సపోర్ట్ చేస్తాం. ఈ ఆడియోలో ఎవరైతే ఒక సోదరుడు అన్నాడో, అట్లా ఇళ్ళల్లోకి చొరబడి బైబుల్ను చేతిలో పెట్టి మీరు క్రిస్టియన్స్గా మారండి అని ఎవరన్నా మిమ్మల్ని ఫోర్స్ చేస్తే నాకు ఇర్రి, ఆ పాస్టర్ ఎవరో ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా నిలదీస్తా. ఆ వ్యక్తిని నేను 100% నిలదీస్తా. నువ్వు ఎందుకు బలవంతంగా ఒక హిందువుల ఇంటికి పోయి మతం మారు మతం మారు మతం మారు అని పదే వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి పెడుతున్నావని ఆ పాస్టర్ని నిలదీస్తా. అవసరమైతే ఆ పాస్టర్ మీద నేనే కేసు పెట్టిస్తా.